ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బేటీ బచావో బేటీ పడావోపై ఏర్పాటు చేసిన పోస్టర్ను విడుదల చేశారు. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద నుండి విద్యార్థుల మరియు మహిళలతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బేటీ బచావో బేటీ పడావోపై ఏర్పాటు చేసిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలను చదివించాలని, వారు చదువుకుంటే ఏదైనా సాధ్యమని అన్నారు. ప్రధానమంత్రి ఉపాధ్యాయులు కావాలన్న లక్ష్యాలను తేలికగా సాధించగలని అన్నారు. ఆడపిల్లల చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. చదువు వలన కలిగే లాభాలను, ఎందుకోసం చదువుకోవాలి అనే విషయాల పట్ల కలెక్టరు విద్యార్థులను అడిగి వారిలో ఆసక్తి కలిగించారు. 2015 నుండి ప్రారంభమైన జాతీయ బాలికా దినోత్సవం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు, విద్యార్థినులకు వచ్చే మార్చి 8వ తేదీ వరకు భ్రూణ హత్యలను నివారించడం, బాలికా విద్యను ప్రోత్సహించడం, మహిళా సాధికారత దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, లింగ వివక్షత లేకుండా మహిళా సాధికారతను ప్రోత్సహించడం దీని లక్ష్యాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదివించడంలో అశ్రద్ధ వహించకుండా వారికి ఏ రంగంలో ఇష్టం ఉంటే వాటిలో ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బి దీప్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రుల పెంపకంలో అమ్మాయిల పట్ల ఎలాంటి వివక్షత చూపకుండా అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించాలని అన్నారు. ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టాలు పటిష్టంగా ఉన్నాయని, తల్లిదండ్రులు తమ ఆస్తిలో పిల్లల పట్ల ఎలాంటి వివక్ష చూపవద్దని అన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, చదువు ద్వారానే సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింతకృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి కృష్ణవేణి, జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ మోహన్ రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ వెంకన్న, గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి సునీత, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.